హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి చాలా చాలా బాగున్నాయండి. అసల మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి అందరూ. చాలా బాగుంటున్నాయి శారీస్ అయితే. వచ్చిన తర్వాత అందరూ మంచిగా పర్సనల్‌గా ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. చాలా బాగుందండి శారీ కట్టుకున్నాను. చాలామంది అడిగారు. మీ పేజ్ రిఫర్ చేశాము అని చెప్తున్నారు. చాలా మందికి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. నాకైతే మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. మంచిగా అట్లాగే మీరు తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా షేర్ చేయండి. నాకు ఇంకా ఎంకరేజ్‌గా ఉంటుంది కదా! మంచి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. అట్లా లైక్ చేయండి. చక్కగా మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా మంచిగా అబ్బా! మంచిగా లైక్స్ వస్తున్నాయి. మంచి మంచిగా చూపిద్దాము అని కూడా అనిపిస్తుంది కదా! సో, జస్ట్ ఊరికే చెప్తున్నా అండి. మంచిగా ఫీడ్‌బ్యాక్ అయితే ఇస్తున్నారు అందరూ బావుంటున్నాయని చెప్పి. ఇంకా నాది ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే నోటిఫికేషన్ రాదు కదా అండి. అందుకని వాళ్ళ కోసం అనమాట. నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే వీడియోస్ రోజు రెగ్యులర్‌గా మీకు వచ్చేస్తాయన్నమాట. ఇంకా ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉందండి. అది కూడా మీరు ఫాలో చేసేసేయండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది దాని లింక్. చూడండి ఒకసారి. ఇంకొకటి వీడియోకొచ్చేద్దాము. ఇదొచ్చేసరికి రష్యన్ ముంగా అనమాట. చాలా చాలా తేలిగ్గా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఎంత బావుందో మంచిగా తేలిగ్గా అనిపిస్తుంది. షైన్ ఉంది ఫ్యాబ్రిక్. చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ బూటీస్ వస్తాయన్నమాట. వీవింగ్ పెటల్ షేప్‌లో ఉన్నాయి. ఆకు షేప్‌లో వచ్చాయి కదా అండి. శారీ మొత్తం దగ్గర దగ్గరగా వచ్చింది. మంచిగా స్కేలప్ వచ్చింది 2 వైపులా. స్కేలప్ బోర్డర్ వస్తుంది. చాలా బావుందండి. ఇది పళ్ళు. ఇది కాంట్రాస్ట్ పళ్ళుకి టాజిల్స్ ఇచ్చారు చూడండి. అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందనమాట. సో, ప్రైస్ జస్ట్ బడ్జెట్‌లోనే ఉందండి. 2700 అంతే. 27కి అద్దిరిపోయింది శారీస్ అయితే. ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. బట్ కట్టుకుంటే చూసారా ఎంత నిండుగా ఉందో. చాలా బాగుంది. చెప్పాను కదా అండి. ఫెస్టివల్ ఒక వరకు ఒక కలెక్షన్. ఫెస్టివల్ తర్వాత ఇంకా అద్దిరిపోతున్నాయి కదండీ కలెక్షన్స్. నిజంగా అండి చాలా బాగున్నాయి. ఫెస్టివల్ తర్వాత ఇంకా ఇంకా బాగున్నాయి కదా! సో, మంచిగా ఇదొక కాంబినేషన్. మంచి యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ అయితే అసలు అదిరిపోయినాయండి. చక్కగా స్కేలప్ వచ్చి 2 వైపులా ఇట్లా ఆకు షేప్ అనమాట. 2 ఆకులు కలిపి వచ్చాయి కదా! బాగున్నాయి. మంచి తేలిగ్గా ఉందండి. కలర్ అయితే అసలు అదిరిపోయింది. హల్దీస్‌కి వాటికి సెట్ అవుతుంది. పళ్ళు ఇది. టాజిల్స్ చూస్తే అర్థమవుతుంది కదా! సో, బ్లౌజ్ అదే బ్లౌజ్ అనమాట. సో, నేను వేసుకున్న దానికి కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చి ఇట్లాగే స్కేలప్ వచ్చి గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చింది చూసారా? కాంట్రాస్ట్ శారీలో అది కలిపారనమాట ఇక్కడ. 2700కి చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అయితే అద్దిరిపోయిందండి. నిజంగా అండి లుక్ వైజ్ అసలు ఎంత బాగుందో. ఆల్మోస్ట్ 3000 శారీలా కనిపిస్తుంది. 3 అయినే ఉన్నట్టే. 31 అట్లాగా ఎక్కడ 2700 శారీలా లేదు. బట్ నేనే ఇంకా రీజనబుల్ ప్రైజెస్ తోటి ఇద్దాము అట్లా అనమాట. ఇంకొకటి వచ్చేసరికి మంచి ఆరెంజ్. ఆరెంజ్‌కి మంచిగా కాంబినేషన్ కూడా అదిరిపోయాయండి. 2700 అసలు ఎంత బాగుందో చూడండి. చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు మంచి స్మూత్‌గా, తేలిగ్గా, సాఫ్ట్‌గా ఉంది. సో, దీనికి కూడా ఇట్లా రా సిల్క్ పైపింగ్ వస్తుంది బ్యాక్ సైడ్. చక్కగా ఉందండి. స్కేలప్ వచ్చి దీనికి కాంట్రాస్ట్ ఇది పళ్ళు కదా! కాంట్రాస్ట్ టాజిల్స్ ఏదైతే ఇచ్చారో అదే బ్లౌజ్. మంచి వైన్ కలర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయాయండి అన్నీ కూడాను. ఇట్లా మళ్ళీ బ్లౌజ్‌కి కూడా స్కేలప్ వచ్చి ఇట్లా పైపింగ్ వచ్చింది ఆరెంజ్ కలర్‌ది. చాలా బా ఇచ్చారు. 2700కి అద్దిరిపోయింది శారీ అయితే. ఇంకొక కలర్ వచ్చేసరికి మనందరి ఫేవరెట్ కలర్ పర్పుల్. దీనికి పింక్ కలర్ బ్లౌజ్. ఎంత బాగుందో చూడండి. అసలు చాలా చక్కగా ఉంది శారీ అయితే. బాగుంది. 2700. అబ్బా! మంచి పింక్ కలర్. పింక్ కూడా అద్దిరిపోయిందండి. పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో. ఇది బ్లౌజ్ అండ్ శారీ ఇట్లా వస్తుంది. మంచిగా స్కేలప్ అయ్యి వచ్చింది కదా! చాలా అందంగా ఉన్నాయండి. 2700కి మంచి శారీస్ అనమాట. చాలా బాగున్నాయి. రష్యన్ ముంగా సిల్క్‌లోనే ఇంకొంచెం అడ్వాన్స్డ్ అనమాట. మంచిగా షైన్ ఉంది, తేలిగ్గా ఉంది. చాలా బాగుంది. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. మంచి బ్లూ అండ్ గ్రీన్. బా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మొత్తం శారీ అంతా వీవింగ్ బుట్టీస్ అండి. దగ్గరగా వచ్చాయి. నిండుగా ఉంది. ఎక్కడ గాడిగా ఉండడం అలా ఏం లేదు. కట్టుకుంటే అసలు చాలా నిండుగా ఉంది. అండ్ స్కేలప్ బార్డర్ వస్తుంది. ఏదైతే టాజిల్స్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ ఆపోజిట్ బ్లౌజ్.
సో ఇట్లా కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయండి. నాకైతే పర్సనల్గా భలే నచ్చేసాయి అన్నీ కూడాను. 2700. ఇంకొకటి వచ్చేసరికి తొందరగా బుక్ చేసేసుకోండి, లేట్ చేయొద్దు. సో మంచి వైన్ కలర్, వైన్కి ఎల్లో కలర్ బ్లౌజ్. ఇది అబ్బా భలే ఉన్నాయండి, చాలా చాలా బాగుంది. శారీ అండ్ స్కేలప్ వచ్చి చక్కగా డీసెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా బాగుందండి. వాష్ కేర్ కూడా ఏం అవసరం లేదండి, మీరు చక్కగా ఇంట్లోనే హోమ్ వాష్ చేసేసుకోవచ్చు. డ్రై వాష్ కూడా ఏం అవసరం లేదు. ఒక 4-5 సార్లు కట్టుకున్న తర్వాత హోమ్ వాష్ చేసిన సపరేట్ వాష్ కదా, మిషన్ వాష్ కాకుండా. సో ఇది బ్లౌజ్ బాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ అయితే భలే ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసరికి టస్సర్ జార్జెట్స్ కూడా ఉన్నాయండి. సో టస్సర్ జార్జెట్స్లో ఇది ఒక డిజైన్ వచ్చింది. ఇది 4500లో ఉంది. మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది. మంచి ఆరెంజ్ కలర్, చాలా బాగుంది. మీనా వీవింగ్, జాల్ వీవింగ్ వస్తుంది అనమాట. ఇట్లాగా ఎంత బాగుందో చూడండి. ఇది వీవింగ్ దాన్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. టస్సర్ జార్జెట్ ఇప్పుడు బాగా క్రేజ్గా తీసుకుంటున్నారు. ఇది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వస్తే ఒక ప్రైజ్, మొత్తం ఆల్ ఓవర్ వస్తే ఒక ప్రైజ్, అలా ఉన్నాయన్నమాట. ఇది 4500 ఇట్లా వచ్చింది. శారీ అంతా వస్తుంది మంచి ఆరెంజ్ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఆరెంజ్. క్వాంటిటీ కూడా ఉన్నాయండి, మీకు అసలు ప్రాబ్లం ఏం లేదు. పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. 4500, యాక్చువల్లీ 4550, 45K చెప్పేస్తున్నాను. ఇంకొకటి వచ్చేసరికి టసర్ జార్జెట్లోనే మంచి రెడ్ కలర్, ఇది మళ్ళీ ప్రైస్ వేరియేషన్ ఉంది. అందుకే చెప్తున్నాను కదండి, టసర్ జార్జెట్ అని ప్యూర్ అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, మంచి ఫ్లెక్సిబుల్గా ఉందండి. ఇది కూడాను టసర్ జార్జెట్లోనే ఇది 3600. అసలు ఎంత బాగుందో చూడండి. ఇట్లా క్రాస్ ప్యాటర్న్ వచ్చి ఈ బార్డర్ మాత్రం అసలు అద్దిరిపోయిందండి. మంచిగా ఉంది బార్డర్, చక్కగా చాలా బాగుంది. మీనా వీవింగ్ బార్డర్ వస్తుంది. సో పైన వైపు ఏమో ఇలా వస్తుంది అనమాట. కడితే అసలు చాలా బాగుంటుంది శారీ అయితే. ఇది 3600లో ఉంది. ఇట్లా వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు, చక్కటి టసర్ జార్జెట్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా మనకి బ్రొకేడ్ బ్లౌజ్ అనమాట. ఇలా బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్కి. చాలా బాగుందండి. మంచి రెడ్ కలర్, మెరూన్ రెడ్ ఆ షేడ్లో ఉంది. అసలు అదిరిపోయింది, నిండుగా కనిపిస్తాము శారీ అంతా కూడాను. ఇంకొకటి వచ్చేసరికి సేమ్ దాంట్లోనే ఇది పర్పుల్ షేడ్. బా ఎంత అందంగా ఉన్నాయండి శారీస్ అయితే, నిజంగా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ బ్రొకేడ్ బ్లౌజ్. ఇది చాలా చాలా చక్కగా ఉన్నాయి. 3600. ఇంకొకటి వచ్చేసరికి మంచి ఆరెంజ్ షేడ్, ప్రతి కలరు బాగుంది. ఇట్లా క్రాస్ ప్యాటర్న్ టైప్ వచ్చింది కదా, టసర్ జార్జెట్ అనమాట. సో దీనికి కూడా ఇట్లాగే బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్ 3600. చాలా చాలా బాగున్నాయండి, తేలిగ్గా అనిపిస్తుంది. మంచి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. టసర్ జార్జెట్ మంచి గ్రాండ్గా కనిపిస్తాయి, బడ్జెట్లోగా వచ్చేసాయి అనమాట. సో అంతే, చక్కగా మిస్ చేసుకోవద్దు. కలెక్షన్ అయితే అద్దిరిపోయిందండి. మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అందరూ కూడా తీసుకున్న వాళ్ళు. సో ఎప్పటిలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి హోల్డ్లో మాత్రం పెట్టద్దు అండి, హోల్డ్ చేయొద్దు. అది మా రిక్వెస్టే అనుకోండి. చాలా మంది ఇట్లా హోల్డ్ చేయడం చాలా ఇష్యూస్ అయిపోతున్నాయి. హోల్డ్ చేస్తారు, మేమేమో తర్వాత చూస్తాం ఈవినింగ్ వరకు చూస్తాము, లేకపోతే మార్నింగ్ వరకు చూస్తాము, నాకు ఏ రెస్పాన్స్ రాదు. ఇచ్చేస్తుంటే వేరే వాళ్ళకి సేల్ అయిపోయినాక మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఉంచారా అండి అని అంటున్నారు. అదేంటి చెప్పాను కదా అంటున్నారు. మీరు చెప్పారు కరెక్టే, కానీ ఎంత టైం లిమిట్ పెట్టుకుంటున్నాము, ఇంత టైంలో మళ్ళీ చెప్తాము అని అంటున్నారు. సో ఇదంతా ఎందుకులేండి, హోల్డ్లో పెట్టద్దు అంతే. మా సైడ్ ప్రాబ్లం కూడా మీరు ఆలోచించండి అంతే దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.